హాయ్ అండి. బీచ్ అయిపోయింది, జలకన్య అయిపోయింది, అలాగే కాశ్మీర్ అందాలు కూడా చూసి ఫైనల్ గా అయితే అయోధ్య రామ మందిర సెట్ కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే 50 రూపీస్ టికెట్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలైతే మేము వెళ్ళేసరికి లైన్ ఏమీ లేదు. సాయంత్రం 5:30, 6 అయితే లైన్ ఎక్కువగా అవుతుందంటే ఇంక మేము వెళ్ళేది 5 కాబట్టి వెళ్ళేసరికి లైన్ ఏమీ లేదు. ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము. అయోధ్యలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా అయోధ్య సెట్ అయితే వేశారు. ఇదైతే 45 డేస్ ఉంచుతారంట. నాకు కూడా తెలీదు, విన్నాను అంతే. ఇంకా 45 డేస్ తర్వాత తీసేస్తారంట. సేమ్ అయోధ్యలో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా సెట్ వేశారు. ఇంకా లోపలనైతే బాలరాముని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయింది. సేమ్ అయోధ్యలో ఎలా ఉందో అలానే ఉంది. ఇంక ఈ సెట్ ఏంటంటే సాయంత్రం లైటింగ్ వేసిన తర్వాత చూస్తే బాగుంటుంది అనేసి ఇంకంతా కూర్చున్నాము. మేమైతే వేగంగా వెళ్ళిపోయాం కదా. మా తర్వాత అయితే 5:30కి ఇలా వచ్చారు. లైన్ అయితే ఆ చివరి వరకు గేట్ వరకు ఉంది. ఇంక అందరూ లైటింగ్ చూడడం కోసమనే వచ్చారు. మాలాగా అందరూ వచ్చిన వాళ్ళు చాలా సేపు అయితే కూర్చున్నారు. లైట్లు ఎప్పుడు వేస్తారా చూద్దామని. ఇంక ఫైనల్ గా అయితే లైట్లు అయితే వేశారు. లైట్లు అయితే 6:30కి వేశారు. గంటన్నర అయితే వెయిట్ చేసాం మేము. లైటింగ్ వేసాకైతే చాలా బాగుంది సెట్. ఇంక ఈ లైటింగ్ వేసిన తర్వాత కొన్ని వీడియోలు, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా బాలరాముడి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంక ఈ అయోధ్య అయితే మనం ఎప్పుడు వెళ్తామో లేదో కానీ ఇక్కడైతే చాలా బాగా దర్శనం అయింది. సేమ్ అలానే ఉంది. ఇంక కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాత అయోధ్య బాలరాముడిని కూడా మీకు కూడా చూపిస్తాను. దర్శించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.